దీపారాజనతోనే ఏ భగవానుడైనా మనకి కోరికలు తీరుస్తాడు, కొంగు బంగారం చేస్తాడు. కోట్లాది కోట్లు నా దగ్గర ఉన్నాయి, అక్రమ మణి అంతా నా దగ్గర ఉంది అని చెప్పేసి ఉండిలో వేస్తేనే మన కోరికలు తీర్చరు. యజ్ఞ యాగ హోమాలు చేస్తేనే మన కోరికలు తీర్చరు. ఆత్మ సంతృప్తిగా మనం ఏదైతే చేయగలుగుతామో అది చేస్తే మాత్రమే. దీపారాజన, కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనవి. ఈ రెండు కూడా ఆత్మ సంతృప్తిగా సమర్పించుకుంటే, మనస్ఫూర్తిగా మనసు లిగ్నం చేస్తే, ఒక పక్కన ఫోన్ మాట్లాడుతూ, మరో పక్కన వీడియో చూసుకుంటూ, మరో పక్కన ఎవరైనా అమ్మాయికి అబ్బాయికి లైన్ వేసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తే మనకి ఏది రాదు. ఎక్కడైతే ఉన్నామో మన మనస్సు మైండ్ కూడా నిగ్రహంగా ఉంటే, ఒక కార్తీక మాసం కాదు, ప్రతిరోజు కూడా దేవుడు అనుగ్రహం ఉంటుంది. ఏ గండం కూడా మన వైపు రాదు. దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతులు లేవు. ఎలా అయినా ఆరాధించుకోవచ్చు. మనం పడుకునే ఆలోచించుకోవచ్చు, నిద్రపోతూనే ఆలోచించుకోవచ్చు, లేచి మనం పని మీదకి వెళ్తూనే ఆలోచించుకోవచ్చు. కానీ మనసు సంతృప్తిగా ఆలోచించుకోవాలి. అది మనకి కోరినటువంటి కోరిక తీరేందుకు ఆలోచించుకోవాలి. డిగ్రీ చదివేసి సీఎం అవ్వాలి, లేకపోతే ఇంటర్ పాస్ అయిన తర్వాత నేను కలెక్టర్ అవ్వాలనేది కాదు. మనకి ఏది కావాలో నువ్వు చూసుకొని ఆలోచించుకోవాలి, ఏ దేవుణ్ణైనా సరే. అలా ఆరాధిస్తే ప్రేమపూర్తిగా ఆరాధించినట్టే. మనము మొత్తం శ్రమించేసి మనం అన్నీ కూడా వదిలేసేసి ఇక దేవుని ధ్యానంలో 24 గంటలు కూర్చున్నా కూడా అనుగ్రహం అనేది రాదు. దేవుని తలుచుకుంటే ఎక్కడైనా ఉంటుంది. మీలో నమ్మవారు ఉంటుంది, అతనిలో నమ్మవారు ఉంటుంది, ఇంకోరిలో నమ్మవారు ఉంటుంది. మనం కొలిచేటువంటి విధానంలో ఉంటుంది. మనం ఆత్మ సంతృప్తిగా కొలుచుకోవాలి ఎక్కడైనా సరే. అలా చేసుకుంటే ఈ కార్తీక మాసం ఒకటే కాదు, ఏ మాసంలోనైనా దేవుడు అనుగ్రహం అయితే ఉంటుంది.